అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. చిరంజీవి గారిని ఎప్పుడైనా కలిసారా? లేదు సార్, కలవాలని నా కోరిక సార్. కల్పిస్తారు. మా ఛానల్ నుంచి కూడా ఒక చిన్న చిరు సత్కారం. ఎలా రిసీవ్ చేసుకున్నారు బాబాయ్ మిమ్మల్ని? షూటింగ్ నుంచి అట్లా వచ్చారు చిరంజీవి సార్ గారు. అట్టి నేను కాళ్ళపైన పడిపోయి దండం పెట్టి ఏడ్చేసాను మేడం. ఆ క్షణం ఎట్లా ఉందంటే నాకు దేవుణ్ణి చూసినట్టు అనుకున్నాను. నాకైతే నా స్థిరకాల కోరిక తీరింది. నాకు ఈ ప్రాణం ఉందంటే ఆయన వల్లే అనుకుంటున్నాను. ఈరోజు కష్టజీవి మేడం, ఆయన కష్టపడి పైకి వచ్చిన ఆయన. లాస్ట్ ఒక మాట ఇచ్చారు మేడం, నెక్స్ట్ మా మూవీలో మీరు ఉంటారు అన్నారు. ఓ సూపర్ బాబాయ్. అభి మాస్టర్, ఆది గారు, నాగబాబు గారు ముగ్గురికి. అనిల్ రావిపూడి గారి రియాక్షన్ ఎలా ఉంది? అనిల్ రావిపూడి గారు డైరెక్టర్ గారు, నాకు ఆలోచన ఉంది కానీ ఏం చిన్న కుర్రోడ్లాగా ఉన్నారు. నేను ఆది సార్ గారిని కనుక్కున్నాను. సార్ ఆ సార్ డైరెక్టర్ అవును. మీ ఇంటర్వ్యూ మాత్రం నవ్వుతూ జరిగిపోతుంది. కాలే ఏదైనా బాధలో నేరో మర్చిపోతారు. థ్యాంక్ యూ. మీకు మనసులో ఒక మాట బయట ఒక మాట అలా మాట్లాడే ఉద్దేశం లేదు. ఓపెన్ గా మాట్లాడేస్తారు. మంచి మనస్సు ఉంది నీకు. ఇలాగనే ఉండండి, ఇంకా పైకి రావాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కటి చెప్పు. మీ మ్యారేజ్ కి నన్ను పిలవండి, నేను వస్తాను. చిరంజీవి గారు కలిసినా కూడా ఇప్పటికీ మీరు మీ పిల్లల్ని చూసుకోవాలి, అదే పాలకు అమ్ముతూ ఉన్నారు. అవును మేడం. ఎట్లా అనిపిస్తుంది బాబాయ్ అసలు? నా బాధలు ఇంకొకరికి రాకూడదు మేడం. భార్య ఉన్నప్పుడు ఇంట్లో కాలక్షేపం వేరు. ఇప్పటికీ మా మిస్సెస్ చనిపోయి 4 years అవుతుంది. బిడ్డల కోసం బ్రతుకుతున్నాను. నాకు నా అంటే ఎవరు లేరు మేడం, ఉన్నా లేనట్టే మేడం. ఈ టైంలో మా మిస్సెస్ ఉంటే నాకు ఇంకా బాగా ఆదరణ బాగుంటుంది. భార్య ఉన్నప్పుడు ఉన్నాయి, లేనప్పుడు ఎంత బాధ, ఎంత నరకం, ఎంత భగవంతుడిగా తీర్చలేరు. ప్రతి ఒక్కరికి ఇదే. ఫ్యామిలీగా భార్యాభర్తలు ఉన్నప్పుడు కలిసి మెలిసి బాగుండాలని కోరుకుంటాను. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నాతో పాటు ఉన్న గెస్ట్ మాత్రం నిజంగా చాలా స్పెషల్ అన్నమాట. మనం మనసులో గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని మన పెద్దలు చెప్తుంటారు కదా. సో ఈ సెలబ్రిటీ చాలా గట్టిగా అనుకున్నారు. తన నెక్స్ట్ ఏం చేయాలి, ఎవరిని కలవాలి అని చెప్పి. సో అట్లాగే తను అనుకున్నది నెరవేర్చుకున్నారు. రీసెంట్ టైమ్స్లో ఢీ షో చూసిన వాళ్ళకి ఈయన గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. తన వయసుతో సంబంధం లేకుండా డాన్స్ అంటే ఎంత పిచ్చో తన డాన్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఎప్పుడెప్పుడు చిరంజీవి గారిని కలుస్తానా అంటూ అడుగులేశారు. మొత్తానికి చిరంజీవి గారిని కలిసేశారు. సో డాన్సర్ మురళి గారు ఇంతకుముందు మన బాబాయ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు మెగా బాబాయ్గా అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు. సో రైట్, నాతో పాటు ఉన్నారు మురళి గారు, మాట్లాడేద్దాం. హాయ్ బాబాయ్. నమస్కారం. నమస్కారం. సో మొత్తానికి మెగా బాబాయ్ అయిపోయారు, ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు చెప్పిన తర్వాతే నాకు తెలిసిందనమాట మెగా బాబాయ్ అని. అంతకుముందు ఆది గారు చెప్పింది బాబాయ్ గారు, చిత్తూరు బాబాయ్ గారు. మీరు ఇప్పుడే వింటున్నాను. అంటే మెగాస్టార్ గారిని కలిసారు కదా, అందుకని ఇప్పుడు మీరు మా అందరికి మెగా బాబాయ్ అనిపారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు. కొత్త పేరు పెట్టారు మీరు, చాలా హ్యాపీగా ఉంది. డాన్సులు చేస్తూ ఉన్నావు, నీ ప్యాషన్ చూపిస్తూ ఉన్నావు. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, లైఫ్లో నీకేమన్నా కోరిక ఉందా అని అడిగినప్పుడు నువ్వేం చెప్పావు? చిరంజీవి సార్ గారిని కలవాలి, ఆయన ఆశీర్వాదం తీసుకోవాలా, ఒక్కసారి నా ఫోటో తీసుకోవాలా, కలవాలని నా కోరిక అని చెప్పారు. ఆ తర్వాత నేను చనిపోయినా పర్లేదని అన్నారు. అంటే ఆయనంటే ఎంత అభిమానమో ఆ మాటలో అర్థమైంది. సో ఆ అభిమానం ఈ రోజు ఆయన్ని కలిసేలాగా చేసింది. ఎట్లా అనిపిస్తుంది మీకు? నాగబాబు సార్ గారు చెప్పారన్నమాట. దీపావళి మాస్ జాతర ప్రోగ్రాం చేశాము. శేఖర్ మాస్టర్ గారు, నాగబాబు సార్ గారు ఇద్దరు వచ్చారు జడ్జిమెంట్ గా. బాగా ఆయన చూసి చాలా సంతోషంగా మాట్లాడారు. ఆయన అన్నయ్య చిరంజీవి సార్ గారిని కలిశారు అన్నారు.
లేదు సార్ ఒక్కసారి నాకు కలవాలని కోరిక ఉంది సార్ అట్టని చెప్పాను. చక్కగా కాఫీ తాగి ఒక 10 నిమిషాలు మాట్లాడి కూర్చొని ఫోటో తీసుకొని ఆ అవకాశం నేను మీకు ఇస్తున్నామని చెప్పారు. ఆయన చెప్పారు కానీ అంత తొందరగా నేను చిరంజీవి సార్ గారిని కలుస్తాను అనుకోలేదు, ఊహించలేదు. ఇంకా నెలలో పడుతుందేమో అనుకున్నాను. కానీ 10 రోజులు అన్నమాట. అనుకోకుండా ఫోన్ వచ్చింది. ఆది సార్ గారు ఫోన్ చేశారు. బాబాయ్ గారు మీరు బయలుదేరి రావాలి సార్. ఓకే సార్. ఆది సార్ గారు, మళ్ళీ అభి మాస్టర్ గారు, డే డైరెక్టర్ మణికంఠ సార్, ముగ్గురు వాళ్ళు కారు తెప్పించి కూర్చోపెట్టుకొని సార్ దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు షూటింగ్ లో ఉన్నారు అనమాట సార్. వెళ్ళంగానే నాకు ఏం మాట్లాడాలి ఏం తెచ్చు నాకేం అర్థం కావట్లేదు. ఎలా రిసీవ్ చేసుకున్నారు బాబాయ్ మిమ్మల్ని? అంటే మామూలుగా మీ పేరు ఆయనకు తెలిసిందా? తెలియదు, కానీ ఆది సార్ గారు ముందు వెళ్ళారు. షూటింగ్ నుంచి అట్లా వచ్చారు చిరంజీవి సార్ గారు. వెళ్ళి ఆది సార్ గారు వెళ్ళి దండం పెట్టారు. మురళీ బాబాయ్ అట్లా అలా చెప్పగానే మురళీ గారు మీరే అట్టే నేను కాళ్ళపైన పడిపోయి దండం పెట్టి ఏడ్చేసాను మేడం. నాకైతే ఆ క్షణం ఎట్లా ఉందంటే నాకు దేవుణ్ణి చూసినట్టు అనుకున్నాను నేను. అంత ఆ సంతోషం అసలు ఏం మాట్లాడాలా ఏం నాకు అర్థం కాకుండా నేను లేవలేదు. చిరంజీవి సార్ గారు అయితే మురళి గారు ఎందుకు ఏడుస్తున్నారు, లేవండి లేవండి, చేయి పట్టుకొని హత్తుకొని మాట్లాడి డైనింగ్ టేబుల్స్ ఆడ కూర్చోపెట్టి డైరెక్టర్ గారు మిగతా ఆది గారు అందరూ కూర్చొని మాట్లాడారు. సార్ అడిగారు ఎప్పటి నుంచి మీరు డ్యాన్స్ చేస్తున్నారు సార్? నాకు తెలిసిన నుంచి డ్యాన్స్ చేస్తున్నాను సార్. మీ సినిమాలు వచ్చిన తర్వాత ఎక్కువ మీ పాటలకి డ్యాన్స్ చేసి మీరు లేదు నాకు లేదు సార్ అంటే. అబ్బా ఏంటో ఎంత ఎనర్జీ, నేను ఎప్పుడో వేసాను సాంగ్స్లు డ్యాన్సులు మర్చిపోయాను, మీరే ఇప్పుడు ఏది చూపిస్తున్నారు అన్నారు. నాకు ఏం మాట్లాడాలో నాకు ఏం అర్థం కాలేదు. లాస్ట్ ఒక మాట ఇచ్చారు మేడం, నెక్స్ట్ మా మూవీలో మీరు ఉంటారు అన్నారు మేడం. ఓ సూపర్ బాబాయ్. అంటే ఇప్పుడు మిమ్మల్ని మేము సిల్వర్ స్క్రీన్ మీద చిరంజీవి గారితో చూస్తాం అనమాట చెప్పారు మేడం. అలాగే సార్ గారు షూటింగ్ జరుగుతుంది, ఈ సాంగ్ చేసి వేస్తామన్నారు. ఏ సాంగ్ చేశారు? అది మిసాల పిల్ల సాంగ్స్ చేశారా? కాకపోతే సాంగ్స్ వేరే బిట్ అనమాట. ఓకే, ఏ బిట్ ఆడారు మీరు? వచ్చి ఇట్టేస్తారండి. ఓకే, అది 1 టైం 2 టైమ్స్ 1 టైం వేసాను. నేను అభి మాస్టర్ని పిలిచాను, మాస్టర్ రూమ్కి వెళ్ళి ఒక 10 నిమిషాలు అట్టని చెప్పేసి వెళ్ళాము. ప్రాక్టీస్ చేసినాను. పిలిచారు, వస్తున్నాం సార్ అని. బయట వచ్చు సార్ గారు వస్తున్నారు, మేము అందరూ స్టూడియో లోపల ఎవ్వరు లేరు, అందరు వెనకే వచ్చి నిలబెట్టుకున్నారు. ఫస్ట్ వేసి చూపించాను, రెండోసారి వేయమన్నారు, రెండోసారి వేసారు. సూపర్ బాగుందండి, ఇలాగే ట్రై చేసుకున్నట్టు. నాకు చాలా సంతోషం. లాస్ట్ ఆ మాట అన్నారు, నెక్స్ట్ మా మూవీలో మీకుంటుంది, మీరుంటారు. మీరు ఆయన ముందు ఆడేటప్పుడు భయపడ్డారు ఏమన్నా కొంచెమైనా? నాకు భయం కాదు, నాకు ఏడుపు వస్తుంది దేవుణ్ణి చూసినట్టు. నాకైతే నా స్థిరకాల కోరిక తీరింది. నాకు ఆ కోరిక మరింత తొందరగా తీరుతుందని నేను అనుకోలేదు. అమ్మమ్మ నాగేంద్రబాబు సార్ గారికి చాలా ధన్యవాదాలు చెప్పాలా. నాగబాబు గారికి ఆయన చెప్పడం ఏంది, 10 రోజులకే నాకు ఫోన్ రావడం, వెళ్ళి కలవడం ఊహించినది. ఇంట్లో సార్ని అది ఏం చెప్పాలి నాకు రాదు. ఎంత టైం స్పెండ్ చేశారు బాబాయ్ మీతో చిరంజీవి మేడం? 2 గంటల సేపు అయినా మేము కూర్చొని మాట్లాడుంటాం మేడం. 2 hours 2 గంటల టైం ఇచ్చారు? అవును మేడం, ష్యూర్. ఎవరైనా ఆయన కోసం వెళ్ళిన వాళ్ళు కూర్చొని మాట్లాడారో లేదో తెలియదు. హార్ట్ఫుల్గా నేను మాట్లాడాను, ఆయన కలిశాను, నాకు చాలా సంతోషం. ఇంకా జీవిత ధన్యం సార్. ఇంకా చనిపోతారో పర్వాలేదు సార్ అనుకున్నాను నేను. నా బిడ్డల గురించి నేను ఆలోచించుకోలే, ఆయన దేవుడిలాగా నాకు కనబడాడు, అదే నాకు ఎక్కువ. ఆయన కలవడం ఏమిటి, అబ్బో మా అమ్మ ఆయన ఎదురుగా కూర్చుంటే ఏడుపు వస్తుంది మేడం నాకు. అంత ఏమో మేడం,
నాకు చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిజంగా చిరంజీవి ఆయన ఆయనంటే కొంచెం ఎక్కువ ప్రేమ అభిమానం ప్రాణం ఈ ప్రాణం ఉందంటే ఆయన వల్లే అనుకుంటున్నాను ఈరోజు ప్రస్తుతానికి నిజంగా. అసలు మీరు ఏం చేస్తుంటారు, మీ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఏమైనా తెలుసా, మాట్లాడారా, చెప్పారా? అంతా మాట్లాడారు మేడం. మాట్లాడారు, చెప్పారు. ఏమైనా చెప్పారా, ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పారా చిరంజీవి? ఇప్పుడు ఎలాగున్నారో అలాగే చేసుకోండి, ఇంకా మీకు బాగుంటుంది. ఆయనతో మాట్లాడిన తర్వాత, ఆయనతో కలిసిన తర్వాత ఇంకా అన్ని శుభమే జరుగుతాయి మేడం. శుభమే జరుగుతుంది, అశుభం జరగదు. ఓకే, శుభమే జరుగుతుంది. నాకు అంతరాత్మ నాకు బాగా తెలుసు, ఓకే, మా దేవుడి గురించి మాకు తెలుసు. కాబట్టి ఆయనతో కలిసాము, ఫోటో తీసాము, ఆశీర్వాదం తీసుకున్నాం, అదే నాకు చాలు. కదా, ఆయన కలిశారు అని తర్వాత ఒక వీడియో రిలీజ్ అయింది కదా నిన్న. నెక్స్ట్ నుంచి అసలు ఏంటి రెస్పాన్స్ ఏంటి, చిత్తూరులో రెస్పాన్స్ ఏంటి, బయట నుంచి ఫోన్స్ ఎట్లా వస్తున్నాయి, మీకు అసలు నిద్ర పడుతుందా? అసలు నిన్న ఉదయం ప్రోమో రిలీజ్ అయింది మేడం. నేను బయట వెళ్ళినాను, బయట వెళ్ళి వస్తుంటే వాకాడులో మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నారు, అతను డ్యాన్స్ మాస్టరు శివకుమార్ అతను ఉన్నారు. అతను రోజు ఫోన్ చేస్తున్నారన్నమాట, మాస్టర్ ఒక్కసారైనా మా ఇంటికి వచ్చి వెళ్ళండి, మీ ప్రోగ్రామ్స్ టీవీలో చూస్తూనే ఉన్నాను, నేను ఒక డాన్సర్స్, నేను ఇంతకుముందు డీలో అంతా చేశాను అలా చెప్పారు. సరే, నాకు చాలా బాధేసింది. ఇన్ని రోజు ఫోన్ చేస్తుంటే వెళ్ళకపోతే బాగుండదు. అట్టనే ప్రోగ్రామ్ పేసి వచ్చి నిన్న గూడూరులో దిగి గూడూరు నుంచి వాకాడోకి వెళ్ళాను. వాళ్ళ ఇంటి దగ్గర దిగాను మేడం. దిగుతుంటున్నాను, ఫోన్ వచ్చింది నాకు. ఏమన్నా ఫోన్ చూస్తే మీది చిరంజీవి గారితో కలిసిన ఇంటర్వ్యూ బయట వచ్చింది చూడండి. నేను షాక్ అయిపోయాను. నేను ఏం తెల్లారి నుంచి గూడూరులో ఉన్నప్పటి నుంచి నేను సెల్లు చూస్తున్నాను, ఏది రాలేదు. కానీ ఆ శివకుమార్ గారు, వాకాడ శివకుమార్ గారు ఆయన పేరు, వాళ్ళ ఇంటికాడికి వెళ్ళాను. ఒక మంచి శుభ పరిణామం వచ్చింది, చాలా సంతోషపడినాను. కానీ అతను ఈశ్వరుడి భక్తుడు నాలాగా. అతను చెప్పాడు, మీరు రండి, మీరు వచ్చి వెళ్ళండి, మీకు మళ్ళీ ఏం చూడండి అన్న. వాళ్ళ ఇంటికి దిగడం, ఆ శుభవార్త వినడం నాకు చాలా హ్యాపీ అయింది. మళ్ళీ ఇంకొకటి ఏమిటంటే, నిన్న ఈవినింగ్ అక్కడి నుంచి సరే చిత్తూరుకి వెళ్దాంలే అట్టు అనుకుంటే మీ ద్వారా ఫోన్ వచ్చింది. ఇది చాలా, ఇవంతా శుభపరిణామం మేడం. అనుకోకుండా రావడం ఏమంటారు, నిజం కదా. కాబట్టి నాకు ఇంకా సంతోషమైంది. ఆయనతో ఫోన్ చేశాను, మాస్టర్ ఇలా ఫోన్ వచ్చింది, వెళ్తున్నామని. ఇంకా చూడండి, ఇంకా ఏమేమి వస్తాయి అన్నారు. చాలా సంతోషం మాస్టర్ అని చెప్పి. కానీ ఇవంతా అనుకోకుండా జరుగుతున్నాయి మేడం. ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి మేడం. కష్టజీవి మేడం, ఆయన కష్టపడి పైకి వచ్చిన ఆయన. కాబట్టి ఆయన అంటే నాకు చాలా, ఒకటే చెప్పా, సార్ సంతోషం సార్, కలవాలనుకున్నాను, కలిసేసాను సార్, నా జీవితం ధన్యమైపోయింది చాలు. నీకు విజిల్ వచ్చా? నాకు రాదు కదా విజిల్, అందుకనే నేను విజిల్ తెచ్చుకున్నాను. కానీ ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎక్కడ కనిపించినా కూడా అందరూ చిరంజీవి గారి పాటలకే ఆడతారు, ఏంటి వేరే పాటల కంటే చిరంజీవి గారి పాటలే చేస్తుంటారంటే, చిరంజీవి గారు అంటే నాకు ఇష్టం, చిరంజీవి గారు సినిమా పాటలకే నేను ఎక్కువ ఆడుతుంటాను అని చాలా ధైర్యంగా చెప్పారు. ఇండస్ట్రీలో ఎదగాలంటే ఒక హీరో పాటలు చేస్తానని అనరు, పేరు కోసం అందరు పాటలు చేస్తానంటారు. కానీ మీరు ప్రతి చోట నాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్, ఆయన పాటలే చేస్తానని చెప్పుకుంటూ వచ్చారు. ఏ డ్రీమ్ కమ్ ట్రూ అనేది ఈ రోజున మేడం, ఉన్నది ఉన్నట్టు చెప్తే అది ఎప్పటికైనా అది ఎదుగుతారు మేడం. కడుపులో ఒకటి బయట ఒకటి ఇలాంటి చెప్పకూడదు మేడం. నా ప్రాణం నా హార్ట్ఫుల్. నాకు ఈ దేహం ఉందంటే ఆయన వల్లే మేడం. ఆయన సాంగ్స్లు వేయడం వల్లే నాకు ఇంత పేరు వచ్చింది మేడం. ఆయన పాటలు వేయడం వల్ల నాకు ఇంత పేరు వచ్చింది. వెరీ వెరీ. ఇప్పుడు ఆల్సో అందరిది వేయచ్చు, అందరిది వేస్తే ఏం, అది గుంపుల్లో గోయిందా అయిపోతుంది, ఏం ఉండదు. ప్రతి బర్త్డేకి ఆయనకి మేడం, మొన్న కార్తీక దీపావళి ఫస్ట్ స్టార్ట్ అయింది కదా, కాణిపాకం వెళ్ళాము, దర్శనం చేసుకున్నాం. నిజరూప దర్శనానికి పిలుచుకెళ్ళారు. అక్కడ సార్ గారి పేరు మీద అర్చన చేయించి వచ్చాను మేడం. అది ఏమిటంటే మనం చేసే వృత్తి ఏది, దేవుడు చూస్తున్నాడు కదా, అదే మనకి ఆ దేవుడు ఈ దేవుడికి మనకి ఎందుకు చెప్పుకోవాలా. అక్కడ చూస్తే అనిల్ రావిపూడి గారు ఉన్నారు, మొత్తం ఆర్టిస్టులు అందరూ కనిపిస్తున్నారు వెనకాల. అనిల్ రావిపూడి గారి రియాక్షన్ ఎలా ఉంది, మీతో మాట్లాడారా? మేడం సారీ మేడం,
అనిల్ రావిపూడి గారు డైరెక్టర్ గారు నాకు ఆలోచన ఉంది, కానీ ఆ సార్ గారైనా అవునా కాదా డౌట్, ఏం నాకేం అర్థం కావట్లేదు. ఆయన ఏం చిన్న కుర్రోడ్లాగా ఉన్నారు. డౌట్ నేను ఆది సార్ గారిని కనుక్కున్నాను. సార్ ఆ సారు డైరెక్టరేనా? అవును. చిన్న పిల్లలా ఉన్నాడా? డైరెక్టర్ గారు అవును నేనేనయ్యా, ఎవరో అనుకున్నావా అంటున్నారు. సారీ సార్ గుర్తుంది, మీ పేరు గుర్తురాలేక నేను అడిగాను సార్. సార్ సూపర్ సార్ రండి, సూపర్ గా చేస్తున్నారు మీరు అట్టని పక్కన కూర్చోపెట్టుకొని ఫోటోలు తీసి పంపించారు మేడం. సూపర్. అనుకోలేదు మేడం, ఎవరిలాగా ఉన్నారు అంటే నలుగురితో తిరుగుతున్నారు, నలుగురితో ఉన్నారు. డైరెక్టర్ అయిన తర్వాత ఒక పక్కగా ఉంటారు, సపరేట్గా ఉంటారు అనుకున్నాను. కానీ డైరెక్టర్ గారు అట్లా కాదు, సోషల్, ప్రతి ఒక్కరితో హ్యాపీగా చలాకీగా భలే ఇంకా చిన్న కుర్రాడే, చిన్న వయసే కదా, చిన్న వయసు, అందరితో చలాకీగా తిరుగుతున్నారు, హ్యాపీగా తిరుగుతున్నారు. ఆయన మాటల్లో ఒక నవ్వు వస్తుంది, చాలా సంతోషంగా ఉండింది. కానీ ఒకటి మేడం, చిరంజీవి సార్ గారు ఇంకా అసలు చిన్న కుర్రోడ్లాగా ఉన్నారు మేడం. ఎదురుగా కూర్చుంటే సారు చిరంజీవి గారు లైట్ షర్ట్, క్రీమ్ కలర్ షర్ట్, షర్టు, ఆయన లైట్ గడ్డం, ఆ హెయిర్ స్టైలు భలే అబ్బా, చూస్తానే ఉండిపోయాను మేడం. మీ చుట్టాలు వేరు, మీ అమ్మాయి ఒపీనియన్ ఏంటి, అంటే మీ పిల్లల రియాక్షన్ ఏంటి చూసిన తర్వాత? మా పాప చూసి సంతోషపడింది, మా బాబు సంతోషపడాడు. ఇద్దరు ఏం చెప్పారు ఫస్ట్? అంటే ఏమంటున్నారంటే, ఇంకేం డాడీ చిరంజీవి సార్ గారిని కలిసేసావు, నువ్వు అనుకున్నది సాధించేసావు డాడీ, సూపర్ డాడీ అన్నారు పిల్లలు. ఓకే థ్యాంక్ యూ అమ్మా, ఏదో ఆ కళ నెరవేరింది, అనుకోలేదు కదా, నేను ఏమైపోతాను ఏమో అనుకున్నాము, కానీ ఇంకా సంతోషం అయింది నాకు. మా పిల్లలు బాగా సంతోషించారు. బాబాయ్ మనసులో గట్టిగా అనుకుంటే నెరవేరుతుందని అంటుంటారు, కానీ ఎవరు గట్టిగా అనుకోరు. కానీ నువ్వు చాలా గట్టిగా అనుకున్నావు, వెంటనే నెరవేరిపోయింది. నువ్వే ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. నిజం చెప్పాలంటే లైఫ్లో వయసుతో సంబంధం లేదు, కానీ మనసులో బలంగా మంచిగా అనుకుంటే నెరవేరుతుందని తెలుస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నావు ఈరోజు నువ్వు. అసలు మీ జర్నీ ఒకసారి మేము తెలుసుకుంటే మీ నుంచి చాలా నేర్చుకోవచ్చు. స్టిల్ ఇప్పటికీ మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థికంగా చిత్తూరులోనేమో కూరగాయల అంగడితో బిజినెస్ స్టార్ట్ అయింది, అట్లా ప్రయాణం మొదలైంది. తర్వాత ఇప్పుడు తిరుపతిలోనేమో పాలకు అమ్ముతున్నారు కాలేజీలో. కానీ మీలో ఉన్న డాన్స్, ఆ టాలెంట్ బయటికి ప్రొజెక్ట్ చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు, చిరంజీవి గారి దాకా కలిశారు. చిరంజీవి గారు కలిసినా కూడా ఇప్పటికీ మీరు మీ పిల్లల్ని చూసుకోవాలి, అదే పాలకు అమ్ముతూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది బాబాయ్ అసలు మీ జర్నీ ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటే, మీరు పడిన కష్టాలు, బాధలు? నా బాధలు ఇంకొకరికి రాకూడదు మేడం, నాలాగా బాధపడకూడదు ఇంకొకరు. కళాకారులు ఎవరైనా సరే, ఎవరైనా ప్రతి ఒక్కరికి భార్య ఉన్నప్పుడు ఆ ఇంట్లో కాలక్షేపం వేరు. భార్య చనిపోతే భార్య లేని లోటు, భార్య లేని బాధ, బిడ్డలకి తల్లి లేని లోటుని నెచ్చించుకుంటూ వస్తున్నాను మేడం. ఇప్పటికీ మా మిస్సెస్ చనిపోయి 4 years అవుతుంది. కానీ బిడ్డల కోసం బ్రతుకుతున్నాను, బిడ్డల కోసం బ్రతుకుతున్నాను నేను. భగవంతుడు 2 బిడ్డల్ని ఇచ్చాడు, తల్లిని తీసుకెళ్ళిపోయాడు. బిడ్డల్ని మనం బాగా చదివించి తీర్చిదిద్దాలనుకున్నాను, డిగ్రీ దాకా చదివించుకున్నాను. కష్టపడి ఇంక బిడ్డలకి ఒక మంచి రాజు చేసుకోవాలి. ఈ టైంలో మా మిస్సెస్ ఉంటే నాకు ఇంకా బాగా ఆదరణ బాగుంటుంది. అలాగా ఎవరు బాధపడకూడదు, ఎవరి కానీ నాలాగా కష్టపడకూడదు, నాలాగా బాధపడకూడదు. భార్య ఉన్నప్పుడు ఉన్న ఇది లేనప్పుడు ఎంత బాధ, ఎంత నరకం, ఎంత భగవంతుడిగా తీర్చలేరు. కానీ ఎప్పుడు నేను ముందు ధైర్యంతోనే బిడ్డల కోసం బ్రతుకుతున్నాను. బిడ్డలకి ఒక
మంచి దారి చూపించేస్తే మళ్ళీ మన బ్రతికెట్టున్నా పర్వాలేదు, ఏదో అదే బిజినెస్ చేసుకోవడం, ఏదైనా అవకాశాలు వస్తే వెళ్దాం, కష్టపడి ఏదో ఇల్లు కట్టుకొని బిడ్డకు పెళ్లి చేయాలా, అదే మేడం నాకుండే. మా భార్యలైన లోటు తండ్రిగా నేను బిడ్డలకి చేసి చూపించాలని నా కోరిక మేడం. తప్పకుండా బాబాయ్, ఎందుకంటే మీ బిడ్డలకి మీరున్నారు కానీ మీకు ఎవ్వరు లేరు. భార్య ఉంటే నాకు నా అంటే ఎవరు లేరు మేడం, ఉన్నా లేనట్టే మేడం, నాకు ఎవ్వరు లేరు. నేను నా బిడ్డలు తప్ప ఇంక మాకు ఎవ్వరు లేరు మేడం. ఉన్నారు అయినా వాళ్ళ లేదు, వాళ్ళు నా బిడ్డలకి నేను, నాకు నా బిడ్డలే మేడం. చాలా బాధేస్తుంది మేడం ఈ టైంలో తలుచుకుంటే. ఇప్పుడు మా మిస్సెస్ ఉంటే ఇంకా నాకు బాగా, దేవుడు రాసినాడు రాస్తా అదే టైం. ప్రతి ఒక్కరికి ఇదే, ఫ్యామిలీగా భార్యాభర్తలు ఉన్నప్పుడు కలిసి మెలిసి బాగుండాలని కోరుకుంటాను. ఊహించింది జరుగుతూ ఉంది. ఇప్పుడు నాకు సార్ని కలవాలనుకున్నా, సార్ని కలిశాను, ఆయన ఆశీర్వాదం పొందాను, ఆయనతో కలిసి కూర్చొని కాఫీ తాగాను. దీనిపైగా నా ప్రయాణం ఎలాగుందో దేవుడే నిర్ణయిస్తాడు. అంత మంచి జరుగుతుంది బాబాయ్, ఎందుకంటే నువ్వు అసలు ఎటువంటి కల్మషం లేకుండా నీ లైఫ్ని స్టార్ట్ చేసావు. దట్టు బిడ్డల కోసమే బ్రతుకుతున్నావు, కూరగాయలు అమ్మావు, పాలకు అమ్ముతున్నావు. ఇప్పటికి కూడా అందరూ సెలబ్రిటీ అయిపోతే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేస్తూ ఇంకొంతమందిని సెలబ్రిటీస్ని కలుస్తూ లైఫ్ని ముందుకెళ్ళాలనుకుంటారు. స్టిల్ నువ్వు వర్క్ వచ్చినప్పుడు హైదరాబాద్ వస్తున్నావు, ఈవెంట్లు చెప్తున్నప్పుడు ఈవెంట్లకి ఎంత డబ్బులు ఇచ్చినా వెళ్ళి అక్కడ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నావు. స్టిల్ ఇప్పటికీ అక్కడ పార్క్లో డ్యాన్సులు చేస్తూ ఉన్నావు ఫ్రీగా. ఎందుకంటే ఎక్కడైతే నీకు లైఫ్ వచ్చిందో ఆ ప్లేస్ మర్చిపోకూడదని నువ్వు ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళి పార్క్లో డాన్సులు చేస్తూ ఉన్నావు. వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తున్నావు, ఒక్క రూపాయి కూడా తీసుకోవట్లేదు. కాబట్టి నీ సంకల్పం చాలా మంచిగా ఉంది. కాబట్టి నీ బిడ్డల కోసం నువ్వు ఏదైతే అనుకుంటున్నావు అదంతా మనస్ఫూర్తిగా నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నాను బాబాయ్. థ్యాంక్ యూ. కానీ దీనికి నాకు ఇంతటి దాకా నాకు రప్పించి నాకు ఇంత పేరు తేవడానికి కారణం అభి మాస్టర్, ఆది గారు, నాగబాబు గారు, ముగ్గురికి చాలా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను మేడం. ఎందుకంటే మా దేవుడితో నన్ను కలిపించారు కాబట్టి వాళ్ళ ముగ్గురికి నేను శిరస్సు వంకి నేను నమస్కారం చేస్తున్నాను. చాలా సంతోషపడుతున్నాను. సూపర్ బాబాయ్, చాలా బాగా మాట్లాడుతున్నావు అండ్ చాలా హ్యాపీగా ఉన్నావు. ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు అవన్నీ జరగాలి. మా సుమన్ టీవీ నుంచి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు కాల్ చేస్తున్నాను, చాలా బాగా మాట్లాడుతావు నాతో, నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. చెప్పంగానే వచ్చేస్తావు, అది ఇంకా చాలా గొప్పగా అనిపిస్తుంటుంది. మేడం మీతో వచ్చి రెండోసారి చేయడం, మీతో చేస్తుంటే ఇంకా ఆనందంగా ఉంది మేడం. ఏమంటే మా బిడ్డలాగా మా బిడ్డతో నేను కూర్చొని ఇంటర్వ్యూ చేసుకున్నట్టు ఉండాలి. చాలా హ్యాపీగా ఉంది సువర్ణ గారు. హాయ్ సువర్ణ గారు. చాలా అంటే మా బిడ్డ కదా కాబట్టి పేరు పెట్టి పిలిచాను, ఏమనుకోవద్దండి. గారు వద్దు, సువర్ణ అని పిలు ఒకసారి. అది ఒకసారి ట్రై చేయి, వస్తుందేమో. సరే అమ్మా, సువర్ణమ్మ. సువర్ణమ్మ అని చేసేసావు అయితే మొత్తానికి. మేడం ఫస్ట్ డి షో అయిన తర్వాత ఫస్ట్ మీరే ఇంటర్వ్యూ. నెక్స్ట్ నిన్న చిరంజీవి సార్ గారు ప్రోమో వచ్చింది, మీరే ఫోన్ చేశారు, మీరే ఫస్ట్ ఇంటర్వ్యూ చేపిస్తున్నాం మేడం. చాలా గొప్ప మేడం, నిజంగా చాలా అదృష్టవంతుని నేను. మేము అదృష్టవంతులు. మేము సుమన్ టీవీకి అక్కడి నుంచి నైట్ బస్ ఎక్కి నా కోసం ఇక్కడ దాకా వచ్చారు. ఫస్ట్ నేను లక్కీ అనమాట. మేడం మీరంతా హ్యాపీగా మమ్మల్ని పలకరించినప్పుడు, రమ్మన్నప్పుడు రాకపోతే మాకేమి విలువ ఉంటుంది మేడం. అది రాకపోతే అది వేరనుకుంటారు. అంతేనా? సరే, మన ఫస్ట్ ఇంటర్వ్యూ సుమన్ టీవీలో అందరు చూసి నీకు ఫోన్ చేశారా బాబాయ్? చాలా మంది. ఇప్పుడు రేపు మాకు మా సంతపేట, చిత్తూరు సంతపేటలో ఒక సన్మాన కార్యక్రమం ఉందన్నారు. సూపర్, సన్మాన కార్యక్రమం ఉందన్నారు. అది లాస్ట్ డీకి ముందే డి తర్వాత చేసి ఉండాలి వాళ్ళు. సరే చెప్పారు, సరే సార్ వస్తామండి, పెద్దవాళ్ళే అందరూ, చేస్తామండి అని చెప్పాను. సరే, ఆరోగ్యంగా ఉండు, ఇలాగే ఆనందంగా ఉండు, మంచిగా డాన్సులు చెయ్యి, నువ్వు ఏదైతే అనుకున్నావు అవన్నీ గట్టిగా నెరవేరిపోతాయి.
హ్యాపీగా ఉండు. చెప్పు బాబాయ్. ఇన్ని రోజులు ఉన్నది వేరు మేడం, మా దేవుణ్ణి కలిశాను, ఇంకెప్పుడే హ్యాపీగానే ఉంటాను మేడం, ఓకే సంతోషంగానే ఉంటాను మేడం. ఓకే, నాకు ఇంకా వేరే ఏది లేదు మేడం. బిడ్డలు చూసుకోవడం, హ్యాపీగా ఉండడం, ఏదో చిన్న ఇల్లు కట్టుకోవాలి అంతే, నాకు ఇంకేం లేదు. తప్పకుండా అది కూడా అయిపోతుంది. ఖాళీ స్థలం ఉంది మేడం, ఇల్లు ఉన్నాయి, పడిపోయింది, అది కట్టుకుందాం అనుకున్నాను. ఇలాగే అప్పులు తీర్చుకుంటున్నా, ఇంకా కొంచెం ఉంది అప్పులు తీర్చుకోవడం, అది ఒక 2 రూములు ఇల్లు కట్టుకోవడం. పాపని చాలా మంది వచ్చి సంబంధాలు వస్తున్నాయి, ఇప్పుడు కాదండి కొంచెం ఒక సంవత్సరం ఓపికతో ఉండండి చేద్దామని చెప్పాను, జరుగుతుంది దేవుడి దయాల మీద. తప్పకుండా మీకు అవకాశాలు వస్తాయి బాబాయ్. ఆల్మోస్ట్ మీరు ఫస్ట్ డాన్స్ చేసిన తర్వాత ఒక సాంగ్, ఆల్బమ్ సాంగ్ కూడా చేశారు అభినయశ్రీ గారితో. అభినయశ్రీ ఆ తర్వాత చిరంజీవి గారితో కలిసి ఆడుతున్నారనే న్యూసే అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఫస్ట్ వన్స్ చిరంజీవి గారితో మీరు కనపడితే నెక్స్ట్ అవకాశాలు తప్పకుండా వస్తాయి. మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ నెరవేరుతాయి. మీరు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. ఒక్క ప్రోమో వచ్చిన తర్వాత ఎన్ని కాల్స్లు వచ్చాయంటే నాకు అంత హ్యాపీగా ఉంది మేడం. సార్తో కలిసింది మొత్తం విడుదలైతే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోలేకుండా పోతున్నాను. చూద్దాం, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది యాక్చువల్లీ. డన్. ఫైనల్ గా మా సుమన్ టీవీకి ఏమైనా చెప్తావా? మేడం సుమన్ టీవీకి చాలా ధన్యవాదాలు మేడం. ఏమంటే ఫస్ట్ మీదే, ఫస్ట్ నేను స్టేజీకి ఫస్ట్ మీదే, ఇప్పుడు సార్తో కలిసి రావడం ఫస్ట్, మళ్ళీ ఫస్ట్ మీదే. మీకు చాలా కృతజ్ఞతలు రుణపడి ఉంటాము ఎప్పటికీ. మీరు ఎప్పుడైనా సరే ఈ మురళీ బాబాయ్ని మర్చిపోవద్దండి. నేను మర్చిపోను. మేము మిమ్మల్ని నా ప్రాణమున్న నాళ్ళు మర్చిపోను. మిమ్మల్ని ఎప్పుడు కలుస్తూనే ఉంటాను. మీరు ఎనీ టైం ఏ నైట్ అయినా సరే మీరు ఫోన్ చేయండి, నేను ఫోన్ ఎత్తి నీకు మాట్లాడి నేను వస్తాను. మీ గురించి మాకు ఏ ఇది లేదు మేడం. చాలా హ్యాపీ, చాలా 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 హ్యాపీ మేడం. నువ్వు మేడం అంటూ ఆపేస్తే నేను ఫోన్ చేస్తాను. నా పేరు మర్చిపోయావా నువ్వు? బాబాయ్. ఓకే ఓకే సువర్ణ, ఓకే సువర్ణ సువర్ణ సువర్ణ, ఓకే 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 హ్యాపీనా? ఒక బాబాయ్తో మాట్లాడినట్టుంది, నేను నా బిడ్డతో మాట్లాడుతుంది. సూపర్. కానీ మీ ఇంటర్వ్యూ మాత్రం ఎలా జరుగుతుందో తెలియదు, అంత హ్యాపీగా నవ్వుతూ జరిగిపోతుంది. ఏదైనా బాధలు ఉన్నారో మర్చిపోతారు, అంత బాగా నవ్వుతూ మాట్లాడతారు, హ్యాపీగా ఉంటారు. ఒక్కటి చెప్తాను, ఏమనుకోవద్దండి. మీకు మనసులో ఒక మాట బయట ఒక మాట అలా మాట్లాడే ఉద్దేశం లేదు. ఏది కానీ ఓపెన్గా మాట్లాడేస్తారు, గంభీరంగా మాట్లాడేస్తారు. ఒక చిన్న పెద్ద అనే ఒక ఎలా మాట్లాడాలా అట్లని ఒక ఆలోచన చేసి మాట్లాడతారు. మంచి మంచి మనసు ఉంది నీకు, కుళ్ళు కపటం అలాంటి లేదు. మీ మాటలతోనే తెలిసిపోతుంది సువర్ణ. నిజంగా సూపర్. ఇలాగనే ఉండండి, ఇంకా పైకి రావాలి మీరు. సూపర్. మీరు హ్యాపీగా ఉండాలి ఎప్పుడు. తప్పకుండా మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలా. మాలాంటి కళాకారులకు పిలిపించి మీరు ఇంటర్వ్యూ చేపిస్తా ఉండాలి. తప్పకుండా. కళ్ళం నీళ్ళు కూడా వచ్చాయి. ఓకే సరే, నా షో పేరు చెప్పు. యాంకర్ సువర్ణతో సరదాగా. ఓకే, సరదాగా వచ్చిందా మరి ఇంటర్వ్యూ? సూపర్. డబుల్ సరదా. డబుల్ సరదా. ఓకే డన్. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. సో నువ్వు ఇంకా చక్కగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, మళ్ళీ మళ్ళీ మనం ఇంటర్వ్యూలు చేస్తూనే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక్కటి చెప్పు. మీ మ్యారేజ్కి నన్ను పిలవండి, నేను వస్తాను. అయ్యయ్యో, తప్పకుండా నేను పిలుస్తా. నువ్వే అన్ని పనులు చూడాలి. సో దగ్గరుండి మీకు నేను చేస్తాను. తప్పకుండా 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 పిలవండి. ష్యూర్, నేను వస్తాను. తప్పకుండా. బిడ్డ పెళ్ళి, మా పెద్ద బిడ్డ మీరు. మా నాన్నగారు లేరు కాబట్టి, సో అలా నేను అందరినీ చూస్తా కాబట్టి, సో మీరు వస్తాను అడిగారు, అసలు నేనే పిలుస్తాను. మీకు ఆల్మోస్ట్ చెప్పాను, నేను గనుక పెళ్లి చేసుకున్న సిచ్యువేషన్ వస్తే తప్పకుండా మిమ్మల్ని పిలుస్తా. చేసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ లోపు అయిపోవాలి. నెక్స్ట్ ఇయరే, నెక్స్ట్ ఇయర్ మీకు పెళ్లి అయిపోవాలా. మీ పెళ్లి భోజనం పప్పన్నం తినాలి. అయ్యయ్యో, హ్యాపీగా మీ జర్నీ చూడాలి. ఓకే సరే, నా పెళ్లి తర్వాత వరకు కానీ, ఆ పెళ్లి అంటే మాత్రం ఖచ్చితంగా నా పెళ్లిలో డాన్స్ ఆడాలి. ఓకేనా? షూర్, తప్పకుండా, పక్కా. మాట తప్పను. మురళి సింహరాశి, మాట తప్పను. ఏది కానీ చెప్పింది చేస్తాను, చేసింది చూపిస్తాను. తప్పకుండా. మొత్తానికి నాకు పెళ్లి ముహూర్తం పెట్టేసావు నువ్వు ఇంటర్వ్యూలో. ఓకే డన్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ బర్త్డే ఎప్పుడు చెప్పండి? జూన్ 15. ఓకే, జూన్ 15. మా గంగమ్మ జాతర జరిగేది ఎప్పుడు? 15, 16 జరుగుతుంది. సరే, నెక్స్ట్ జూన్ 15కి మీ తరపున నేను మా వరసిద్ధి శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి దగ్గరికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేపించి ఒక 10 మందికి దానం చేస్తాం. మీరు బాగుండాలి.
థ్యాంక్ యూ బాబాయ్. ఓకేనా? నేను నీకు ఏమీ చేయలేదు, ఒక ఇంటర్వ్యూ చేశాను, కానీ నీ ప్రేమను అలా చూపిస్తూ ఉన్నావు. లేదు, చేస్తాం, షూర్, పక్కా చేసి నేను ఫోటోలు మీకు పంపిస్తాం, చూడండి. డన్. సరే, నువ్వు అవన్నీ ఏం చేయొద్దు కానీ నా పెళ్లికి రా చాలు, సరేనా? అట్ట కాదు, చేయాలి, చేసి చూపిస్తాను. ఇంకా కొన్ని ఆ వినాయక స్వామి దగ్గర ముక్కుంటే అన్ని జరుగుతాయి. అవునా? అంత పవర్ఫుల్ మేడం ఆయన. అంత నుంచి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆ విగ్రహం ఉన్నింది అంతే, ఆయన విగ్రహం ఉన్నింది అంతే. ఓకే. ఇప్పుడు విగ్రహం చూడంగా 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 ఆకారం పెద్దది, చాలా పవర్ఫుల్. అయితే సరే, మొక్కుకుందాం, అయితే వద్దాం ఒకసారి. రండి, దగ్గరుండి నేను తీసుకెళ్తాను, చూడండి మురళి ఎట్లా అక్కడని. ఓకే, డన్. మీరు ఎప్పుడు వస్తారో మీ టీం మొత్తం రండి, మొత్తం అందరినీ, మొత్తం జాబ్ వదిలేసి తీసుకొచ్చేద్దాం. కాదు, ఈ ఇంటర్వ్యూలో ఫస్ట్ నేను నిన్ను హైలైట్ చేద్దాం అంటే నువ్వు నా పెళ్లికి ముహూర్తం పెడితే వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు వెనకాల, చూసా? అది పరిస్థితి. సంతోషం కదా? సంతోషమా? చాలా సంతోషం కదా. వాళ్ళకి కొంచెం బాధ ఉంటది కదా, మన సువర్ణ గారు మనల్ని వదిలేసి వెళ్తారేమో అట్టని ఆలోచనలు ఉంటాయి. అలాంటిదే లేదమ్మా, వెళ్ళిపోతే ఆ కెమెరాలు తిప్పాలి అసలు. మా సెట్ లో ఉన్న అలా అనుకోవద్దండి సార్. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, బాబాయ్ వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నన్ను ఎవడు చేసుకుంటాడో వాడే ఇబ్బంది పడతాడు అనేది వీళ్ళ ఫీలింగ్. మొత్తం అందరి ఫీల్. అదిగో చూడు, అందరూ ఇలా ఇలా అంటున్నారు. వాళ్ళు అనుకున్నది పొరపాటు. వీళ్ళతో మీరు అలా ఉండొచ్చు, రాబోయే వాడితో మీరు ఎలా ఉండాలో అలా ఉంటారు. సూపర్. ఇది టీం, ఇది వేరు. అది హౌస్, హౌస్ అది వేరు. పోన్లే, అక్కడ తలవంచాలి, మీరు తలవంచుకొని మీరు ఏమి ఎలా అని వెళ్తారు. ఇక్కడ అది కాదు కదా, చిన్న వేలు పెద్ద వేలు ఇలా ఉన్నాయి కదా, అట్లా ఇక్కడ ఉంటారు. ఎవరెవరితో ఎలా మీకు తెలుస్తుంది, కాబట్టి ఏం పట్టించుకోవద్దండి. ఓకే, థ్యాంక్ యూ. నన్ను నవ్వించావు ఈరోజు షోలో, నిన్ను నేను నవ్విద్దాం అనుకుంటే. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. నేను ఎప్పుడు కాల్ చేసినా మంచిగా లిఫ్ట్ చేస్తావు. ఏ టైంలో ఒకసారి 11, 12 కూడా కాల్ చేస్తా, అయినా లిఫ్ట్ చేసి మాట్లాడతావు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఆరోగ్యంగా ఉండు, సంతోషంగా ఉండు. నిజంగా అవకాశాలు వస్తాయి, మంచి ఇల్లు కట్టుకుంటావు, మీ అమ్మాయికి పెళ్లి చేస్తావు. సో నా పెళ్లికి నువ్వు, మీ అమ్మాయి పెళ్లికి నేను ఖచ్చితంగా వస్తాం, ఓకేనా? చిరంజీవి గారిని కలిసేసావు. నెక్స్ట్ మోర్ అండ్ మోర్ ఎలాగో నీకు మంచిగా అప్రిసియేషన్స్ వస్తాయి కాబట్టి, అండ్ మా ఛానల్ నుంచి కూడా ఒక చిన్న చిరు సత్కారం, ఓకేనా? సుమన్ టీవీలో చాలా ఇంటర్వ్యూలు చేస్తుంటా నిజంగా, బట్ రీసెంట్ టైమ్స్లో మాత్రం కొన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు నా పేరు పెట్టి ఆ ఇంటర్వ్యూతో వీళ్ళతో బాగా చేశారు, వాళ్ళని సపోర్ట్ చేయండి, ఎస్పెషల్లీ మురళి గారు చేసిన ఇంటర్వ్యూలో బాబాయ్కి సపోర్ట్ చేయండి ఫినాన్షియల్గా, మీ సుమన్ టీవీలో ఎంతోమందికి హెల్ప్ చేశారు కదా అని కమెంట్లు పెట్టారండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు అందరూ కూడా ఆదరించాలి, ఇలాంటి ఎంతో మందిని సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేయాలి, వాళ్ళకి ఏదో ఒక మా ఛానల్ నుంచి ఎంత హెల్ప్ అవుతుందో అంత హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఎస్, బాయ్. చలో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.